హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర 15వ రోజు ఇందామండి. నిన్నటి రోజుని సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మరి తన జ్ఞానాన్ని బోధించిన గురువులను కలుసుకోవటానికి బయలుదేరుతున్నప్పుడు వారిద్దరూ కూడా గతించారన్న సంగతి తెలుసుకోవటం, ఆ తర్వాత తన పాత మిత్రులు 5గురిని కూడా కలుసుకోవాలని చెప్పి వారు వారణాసి వైపు ఉన్నారన్న సంగతి తెలిసి అటు బయలుదేరటం వరకు చెప్పుకున్నాం కదా. మరి ఈరోజు మరిన్ని విశేషాలు విందాం. సిద్ధార్థుడు ఉత్తర దిశగా నదీ తీరం వెంట నడక సాగించాడు. ఆ మార్గం దూరమైన ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. కొద్ది రోజుల్లో పాటలీపుత్రం చేరవచ్చు. అక్కడ గంగానదిని దాటితే వారణాసి చేరటం చాలా సులభం. హరిణవనంలో ధ్యానంలో ఉన్న అశ్వజిత్తుకు ఒక మహాయోగి దర్శనమైంది. ఆయన మహా తేజస్వి. ఆయనలో సిద్ధార్థుని పోలికలు బాగా కనిపించాయి. కలవరంతో కళ్ళు తెరిచాడు. మిగిలిన మిత్రులకు తన కల గురించి చెప్పాడు. ఆ తర్వాత వారందరూ కూడా నిజంగా సిద్ధార్థుడే వచ్చి మనల్ని ఆదరించి గౌరవించవద్దని చెప్పి నలుగురు కూడా నిర్ణయించుకున్నారు. భద్ర అంటున్నాడు, పాపం మంచివాడేరా, సన్యాస ధర్మాలు మరిచి శుభ్రంగా తిని తాగి ఆడపిల్లలతో ముచ్చట్లాగి పాడైపోయాడు ఆ సిద్ధార్థుడు అంటున్నాడు. అంతలో సిద్ధార్థుడు అక్కడికి రానే వచ్చాడు. అది చూడగానే అందరి నోళ్ళు మూతబడ్డాయి. సంభ్రమాశ్చర్యాలతో విగ్రహాల నిలబడిపోయారు. ఏమి తేజస్సు, ఎంత కాంతి, ఎంత ప్రశాంతత! తమ ఆశ్రమం ఒక క్షణంలో దివ్య ప్రభావం వెలుకొందిందా అనిపించింది. ఆ నడకలో టీవీ, చూపులో కారుణ్యం. అప్రయత్నంగా కొండన్న వెళ్ళి ఆయన చేతిలోని భిక్షాపాత్ర అందుకున్నాడు. మహానామ పరుగున వెళ్ళి పాద ప్రక్షాళనకు నీళ్లు తెచ్చాడు. భద్రియ ఆసనం సిద్ధం చేశాడు. విసనకరతో వేసాగాడు. అశ్వజిత్ అయితే చేష్టలుడిగి వినయంగా ఓ పక్క నిలిచాడు. సిద్ధార్థుడు పాద ప్రక్షాళన కావించి వచ్చి చాపపైన కూర్చున్నాడు. 5గురు మిత్రులు చుట్టూ కూర్చున్నారు. సిద్ధార్థుడు అంటున్నాడు, మిత్రులారా, నా అన్వేషణ ఫలించింది. నాకు ఒక జ్ఞాన మార్గం కనిపించింది. అశ్వజిత్ అయితే సిద్ధార్థుని మాటలు ఏమాత్రం విశ్వసించలేకపోయాడు. మిగిలిన వారు కూడా ప్రశ్నార్థకంగా సిద్ధార్థుని వైపు చూడసాగారు. కొండన్నైతే ధైర్యం చేసి అడిగాడు, మిత్రమా సిద్ధార్థ, నీవు ఎప్పుడో బాట తప్పావని మాకు తెలుసు. మాట తప్పినా బాట తప్పినా ఒకటే కదా. సిద్ధార్థుడు అంటున్నాడు, కౌండిన్య, నేను మాట తప్పలా, బాట కూడా తప్పలేదు. నా మార్గం నేను వెతుక్కున్నా, అంతే. అందరూ ఒకే బాటలో నడవాలని లేదు కదా. నా గమ్యాన్ని నేను చేరుకున్నాను. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? లేదు. నన్ను విశ్వసించండి మిత్రులారా, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నా అనుభవాలని మీతో పంచుకొనివ్వండి. ఆలోచనల వలన ధర్మం నిలబడదు, జ్ఞానం కలగదు, అనుభవం కావాలి. నా జ్ఞానం అనుభవం వలన కలిగింది, అన్నిదా కాదు కూడా. కనుక ఇది సత్యం. నేను చెప్పే విషయాల హృదయంతో వినండి. అవలోకన చాలా ముఖ్యం కూడా. సిద్ధార్థుని మాటల్లో నిజాయితీ ఉందనిపించింది. ఆధ్యాత్మిక గడసరితనం, తెంపరితనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అప్పుడు అందరూ కూడా అన్నారు, చెప్పండి మిత్రమా అన్నారు. సిద్ధార్థుడు అలా చెప్తున్నాడు, మిత్రులారా, నా మార్గంలో తెలుసుకున్న నిజాలు 2 ఉన్నాయి. ఒకటి భోగాలను సుఖాలను త్యజించటం. 2 శరీర ధర్మాలను గౌరవిస్తూ సాధన చేయటం. ఏది అతి కాకూడదు. నాది మధ్యమ మార్గం. ఈ మార్గంలో శాంతిని వేరుగా అన్వేషించాల్సిన పని లేదు. శాంతి సాధన చాలా సులభం కూడా. అవగాహన ముఖ్యం. స్వతంత్రం, స్వేచ్ఛ కూడా చాలా అవసరం. వాటిని 8 సూత్రాలుగా విభజించాను. దీన్ని అనుకూల మార్గం అని కూడా
ఎందుకు అనుకున్నానంటే ఇందులో బాధను తప్పించుకోవటం అంటూ ఉండదు, అలాగే కాదనటం కూడా జరగదు. అయినా బాధను తప్పించుకోగలం కూడా. దుఃఖోపశమనానికి 8 పద్ధతులు ఉన్నాయి. అవి ఏమిటంటే సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ కృషి, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. ధ్యానం వలన ఏకాగ్రత కలుగుతుందని, పెరుగుతుందని కూడా మీకు తెలుసు. ఏకాగ్ర భావన వల్ల అవగాహన కూడా కలుగుతుంది. దాన్ని మీరు విస్మరిస్తున్నారు ఇంతకాలం కూడా. సదవగాహన వల్లనే బాధలు తగ్గుతాయి. తద్వారా శాంతిని పొందటానికి వీలుంటుంది. శాంతి ఆనందానికి చివరి మెట్టు. మిత్రులారా, మరో 4 ముఖ్య విషయాలు కూడా గమనించండి. దుఃఖం, దుఃఖ కారణం, దుఃఖోపశమనం, దుఃఖోపశమన మార్గం. పుట్టటం, జీవించటం దుఃఖమయం అనుకోవటం మొదటి కారణం. సుఖాపేక్ష, తృష్ణ రెండవ కారణం. దుఃఖానికి అసలు కారణం అజ్ఞానం, అవిద్య. మన దుఃఖానికి, దుస్థితికి అసలు కారణం పట్టుకొని దాన్ని నిర్మూలించగలగాలి. మూల కారణాన్ని తొలగించకపోతే దుఃఖ విముక్తి కలగదని తెలుసుకోవాలి. దుఃఖోపశమనానికి మార్గం 4వ కారణం. సిద్ధార్థుడు ఈ విషయాలు చెబుతూ ఉండగానే కొండన్న హృదయంలో ఒక మెరుపులాంటి ఆలోచన కదిలింది. ఇది సత్యం, సత్యం అని కూడా అనిపించింది. అతని మొహం ఎంతో సంతోషంతో వెలుగుతుంది. ఆ మార్పు గమనించిన సిద్ధార్థుడు, కొండన్న, నీకు అర్థమైందని నాకు బాగా అర్థమవుతుంది. వెంటనే కొండన్న వినయంగా చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, నన్ను కరుణించండి, మీ శిష్యునిగా స్వీకరించండి. అన్నిదా శరణం నాస్తి, సత్యమేవ శరణం మమ. ఆ మిగిలిన నలుగురు కొండననే అనుసరించారు. అప్పుడు సిద్ధార్థుడు అంటున్నాడు, మిత్రులారా, ఉరువిల గ్రామంలో విరిసి విరైన మొగ్గల్లాంటి పిల్లలు నాకు బుద్ధ అని కూడా పేరు పెట్టారు. ఆ పేరు నాకు చాలా బాగానే ఉంది. మీరు కూడా నన్ను ఆ పేరుతోనే పిలవండి, నన్ను నమ్మండి. 3 మాసాల సాధనలో మీరు కూడా జ్ఞానులు అవుతారు, బోధిసత్తులు అవుతారు కూడా. సిద్ధార్థునిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి సాధన చేసి జ్ఞానం పొందిన మొదటి వ్యక్తి కొండన్న. మరో 2 నెలల వ్యవధిలో వప్ర, భద్రిక అర్హత సంపాదించారు. చివరన సిద్ధి పొందిన వారు అశ్వజిత్తు, మహానామ. అప్పుడు సిద్ధార్థుడు అన్నాడు, ఇప్పుడు మనందరం కూడా ఒక సంఘం. మనది బౌద్ధ సంఘం. ప్రేమ, కరుణ పంచటం మన కర్తవ్యం. సిద్ధార్థునికి ప్రాతకాలంలో నిద్రలేచే ధ్యానం చేసుకునే అలవాటు. తెలవారుతుండగా అడవిదారంట వాహ్యాలికి వెడుతూ ఉంటాడు. అది ధ్యానమే. నాటి ఉదయం అలా నడుస్తుండగా మసక చీకటిలో ఒక వ్యక్తి కనిపించాడు. ఒక రాతి బండ మీద కూర్చొని పరమ చిరాకు పడుతున్నాడు. ఛీ, ఎంత అసహ్యం, రోత, చిరాకు అని తనలో తనే గొణుక్కుంటున్నాడు. సిద్ధార్థుడు అతని దగ్గరగా వెళ్ళాడు. అవును, అసహ్యమే, చిరాకే, ఛీ అంటున్నాడు. అతని మాటను తాను కూడా పలుకుతూ. అంతలో అతను తలెత్తి చూశాడు. ఎవరో సన్యాసి. మహాశాంతంగా ఉన్నాడు. తనను చూసి నవ్వుతున్నాడు. అతని కంటికి ఉదయించిన సూర్యుడిలా అనిపించాడు సిద్ధార్థుడు. ఆయన తేజస్సు చూసి కళ్ళు తిరిగినట్లయింది. వెంటనే లేచి నిలబడి నమస్కరించాడు. సన్యాసి కదా, సన్యాసి అంటే పవిత్రుడని కూడా అర్థం. ఏమిటయ్యా అంత బాధ, ఏం జరిగింది అని అడిగాడు. అతను ఇలా చెప్పసాగాడు. స్వామి, నా పేరు యశ. మా నాయన వారణాసిలోని గొప్ప సంపన్నుడు. నేను జీవితం ఇష్టం వచ్చినట్లుగా అనుభవించేశాను. నేను పొందని సుఖం లేదు, అందుకోని ఆనందం లేదు. అన్ని వ్యసనాలు కూడా నావే. మదిర, మగువ నాకు అత్యంత నేస్తాలు కూడా. ఈ వయసులోనే అన్నీ అనుభవించాను. రాత్రంతా మిత్రులతో తాగి తందనాలాడాను. ఈ అడవిలో ఒక అప్సరసను కూడా అనుభవించాను. ఒక అపరాత్రి మెలకు వచ్చింది. చూశాను, అందరూ మైకంలో నిద్రపోతున్నారు.
అది చూసి నాకెంతో చిరాకేసింది, అసహ్యం వేసింది. శవాల్లా పడి ఉన్న అందాల భామల్ని, రసికుల్ని చూశాను. ఎంత అసహ్యం! వారికి దూరంగా పారిపోయి ఇలా వచ్చాను స్వామి. సిద్ధార్థుడు ఓరడించాడు. యశ, ప్రపంచం సుఖమయం అనుకుంటాం, కానీ నిజానికి ప్రపంచం జీవిత దుఃఖమయం, బాధలమయం, కష్టాల కాష్టం. అయినా మానవ జీవితం ప్రపంచం కూడా నిజంగా చూస్తే ఆనంద నిలయాలే. అశాంతి శాంతికి తొలిమెట్టు, బాధలు ఆనందానికి తెరచాపలు, కష్టాలు చుక్కాని. సుఖభోగాలలో మునిగిపోవటం వలన శరీరం మనసు చెడిపోతాయి. సంసారం సుఖాలు వద్దనటం లేదు, పరిమితంగా అనుభవించాలి. అతి ఎప్పుడైనా అనర్థదాయకమే. నిరాడంబర జీవనం ఎంతో సుఖంగా ఉంటుంది. కోరికలకు కళ్ళెం వేయగలిగితే అదుపు తప్పు. కోరికల ప్రవాహంలో కొట్టుకుపోయినంతకాలం ఆనంద తీరాలకు చేరలేవు. చూడు, చంద్రుడు నక్షత్రాలు ఎంతగా వెలవెలిపోతున్నాయో. సూర్యోదయం కాగానే రాత్రంతా వాటిదే ఇష్టారాజ్యం. రాత్రి అంత చల్లగా, ఆనందంగా, సుఖంగా ఉన్న చంద్రికలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నీలో జ్ఞానసూర్యుడు ఉదయిస్తే ఈ సుఖాలలో సుఖం కనిపించదు. చూడగలిగిన కళ్ళుంటే ప్రపంచం అందంగానే ఉంటుంది. సవ్యంగా ప్రపంచాన్ని, ఆనందాన్ని అనుభవించలేని నీ వంటి వారికి అసహ్యం, జుగుప్స కలుగుతూనే ఉంటుంది. నేను ఒక ఉపాయం చెప్తాను, విను. కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయి. ఒక్క 10 నిమిషాలు అన్నీ మర్చిపోయి ధ్యానం చేయి. ఆ తర్వాత ప్రపంచాన్ని చూడు. ముందు అసహ్యం అనిపించిన ప్రపంచమే ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ప్రపంచం మారదు, మనమే మారాలి. మన దృష్టిలో, అవగాహనలో మార్పు రావాలి. మన మనసు మారితే ప్రపంచం మారినట్లే. లోకం అందంగా, ఆనందంగా కనిపించింది అంటే నీ మనసులో ఆనందం నెలకొన్నదని అర్థం. నీ ఆనందాన్ని, నీ స్వేచ్ఛను ఎవరు కూడా అపహరించలేరు, హరించలేరు. కొందరు కష్టాలు, బాధలు భరించలేక చనిపోవాలనుకుంటారు. కారణం కష్టాలు కాదు, కన్నీళ్లు కాదు, శరీరాన్ని, మనసును అదుపు చేయలేకపోవటం వలన. సృష్టి లక్షణం బాధ కాదు, ఆనందం. మనం జీవించే పద్ధతిని బట్టి, ఎన్నుకున్న విధానం వలన కష్టసుఖాలు ఏర్పడుతూ ఉంటాయి. సిద్ధార్థుని మాటలు అతనికి ఎంతో ఉపశమనం కలిగించాయి, ఆశలు రేకెత్తించాయి. గుండెలో గుచ్చుకున్న ముళ్ళు తీసేసినట్లయింది. ఈయన ఎవరో చాలా మహాత్ముడు అని నిశ్చయంగా భావించాడు. పాదాభివందనం చేసి, నన్ను రక్షించారు మహాత్మా అన్నాడు. మా వంటి వారు నిరాడంబరంగా జీవిస్తారు. మా వద్ద డబ్బుండదు. చెట్ల కిందనో, పర్ణశాలలోనో, చాపలపైనో పడుకుంటాం. భిక్షాటన చేస్తాం, ఏకభుక్తం. అది దొరకకపోతే నిరాహారమే. సదా ధ్యానంలోనే గడుపుతాం. మాలాగా మీ జీవించటం నీకు సాధ్యమా? నేను కూడా కోరుకునేది అలాంటి జీవితమే మహాత్మా. భిక్షు అంటే సర్వసంగ పరిత్యాగినైన, అయినా సంఘ శ్రేయాభిలాషి, సర్వమానవ హితాన్ని కాంక్షిస్తాడు, విశ్వశాంతిని అభిలషిస్తాడు. అందుకు తన తపస్సు ధారపోస్తాడు. స్వార్థం ఉండదు. తన విముక్తిని, సాటి మానవుల విముక్తిని కాంక్షిస్తాడు. ప్రపంచంలో బాధా విముక్తి అభిలషిస్తాడు. మరి ఈ పనులన్నీ నిస్వార్థంగా నువ్వు చేయగలవా? తప్పనిసరిగా చేస్తాను, శరణు శరణు అన్నాడు. సరే, అయితే నిన్ను ఆమోదిస్తాను. మా సంఘంలో సాధకుల్ని భిక్షులు అంటారు. భిక్షు అంటే బిచ్చగాడని అర్థం, భిక్షసే జీవించేవాడని. భిక్షను అర్థించటం వలన మనుషుల్లో అహం చచ్చిపోతుంది, సమతా దృష్టి ఏర్పడుతుంది. నీ భిక్షను నీవే తెచ్చుకోవాలి. అందుకు కోపతాపాలు ఉండకూడదు. దానివలన వినయం కూడా కలుగుతుంది. ఇతరులకు మన జీవితం ఆదర్శంగా నిలవాలి నాయన. అంతలో సిద్ధార్థను వెతుక్కుంటూ 5 శిష్యులు వచ్చారు అక్కడికి. యశ వారందరికీ నమస్కరించాడు. సిద్ధార్థుడు అన్నాడు, కొండన్న, ఇతని పేరు యశ. ఇక నుంచి ఇతను మనతోనే ఉండదలుస్తున్నాడు. కాబట్టి మన పద్ధతులు బోధించి అతన్ని అర్హుడిగా చేయి అని చెప్పి
సిద్ధార్థుడు చెప్పడం జరిగింది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారావు. బాయ్.